ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు అండ్ ప్రభుత్వ విధానాలు. ఈ క్రింది ఏ కులాన్ని ఓబీసీలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది? జాట్లు. జాతీయ వెనుకబడిన తరగతులు ఓబీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. వెనుకబడిన తరగతుల మీద మొట్టమొదటిసారిగా వేసిన కమిషన్ కాలేల్కర్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఎప్పుడు కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసింది? 1953. ఓబీసీ మీద వేసిన రెండవ కమిషన్ బీసీ మండల్ కమిషన్ ఎప్పుడు చేశారు? 1978. జాతీయ వెనుకబడిన తరగతుల మొదటి చైర్మన్ ఎవరు? ఆర్ఎన్ ప్రసాద్. ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ను సవాల్ చేస్తూ దాఖలాలు అయిన కేసు ఇందిరా సాహాని కేసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఉమ్మడి ఏపీ రాష్ట్రం బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1994. కేంద్ర విద్యాసంస్థ చట్టం 2006 ప్రకారం ఓబీసీలకు విద్యారంగంలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 27%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయడానికి ఒక కమిషన్ నియమించింది. కమిషన్కు అధ్యక్షులు బిఎస్ రాములు. వికలాంగుల హక్కుల రక్షణ చట్టం 1995 ప్రకారం ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది? 3%. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది? 4%. అంగవైకల్యం అనే అంశాన్ని రాజ్యాంగంలో ఏ జాబితాలోకి చేర్చింది? రాష్ట్ర జాబితా. 2016లో తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది వారిలో ఎవరిని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా గుర్తించింది? బిఎస్ రాములు. ప్రస్తుతం ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఉద్దేశంలో లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండటం. ఏ సంఘటన తర్వాత భారత పార్లమెంటు నిర్భయ చట్టాన్ని ఆమోదించింది? మహిళా ఫిజియోథెరపిస్ట్ ఢిల్లీలో సామూహిక మానభంగ సంఘటన. కింది వాటిని జతపరచండి. పౌర హక్కుల రక్షణ చట్టం 1976, వెట్టి చాకిరీ నిరోధక చట్టం. ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జాట్ల రిజర్వేషన్ పై ఇటీవల నివేదిక సమర్పించిన కమిషన్ చైర్మన్ ప్రకాష్ సింగ్. ఓబీసీలలో క్రిమిలేయర్ను గుర్తించే ప్రాతిపదికలను సూచించినది రామ్ నందన్ ప్రసాద్ కమిటీ. మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాలు 3743. 73వ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించని అంశం. వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? మొరార్జీ దేశాయ్. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించవచ్చు? ఆర్టికల్ 340. దేవర న్యాయ వివాహం అనగా చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహం. వయోవృద్ధులను గురించి మరియు వారి యొక్క సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వివరిస్తారు? జెరంటాలజీ అంటారు. బహుభర్తృత్వము అనేది ఏ రకమైన వివాహం? ఒక స్త్రీ చాలా మంది పురుషులను వివాహం ఆడడం. కొత్తగా వివాహం అయిన దంపతులు వివాహ అనంతరం భార్య యొక్క కుటుంబంతో నివసించవలెనని పద్ధతిని ఏ విధంగా పిలుస్తారు? మాతృస్థానిక నివాస పద్ధతి. భారతదేశంలో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సమ్మతినిచ్చే శాసన సంబంధమైన నిబంధనలు మొట్టమొదట ఏ చట్టం ద్వారా కల్పించబడినవి? విశేష వివాహ చట్టం 1872. ఈ క్రింది వానిలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం కానిది సాంఘిక గతిశీలత. గోత్రం అనగా ఏక వంశానుక్రమ బంధు సమూహం. భారతదేశంలోని 4 సాంస్కృతిక మండలాలలో గల బంధుత్వ వ్యవస్థాపనలను గురించి తులనాత్మక విశ్లేషణ జరిపిన సమాజ శాస్త్రవేత్త జిఎస్ గరియే. ప్రతిలోమ వివాహం అనగా వీరి మధ్య జరిగే వివాహం ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ మరియు నిమ్న కులానికి చెందిన ఒక పురుషుడు. కింది ఎవరి ఒక అధ్యయనంలో రాంపురా అనే గ్రామం పేరు ఉన్నది? ఎస్సి దూబే. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి గల ప్రధాన కారణం పారిశ్రామికీకరణ, నగరీకరణ. జజ్మాని వ్యవస్థ అనేది ఒక రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థ. పైవన్నీ కరెక్ట్.
ఈ క్రింది వాణిలో భారత రాజ్యాంగపు ఈ ప్రకరణ ప్రకారం అస్పృశ్యతను నిషేధించడం జరిగింది. ప్రకరణ 70. పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు గల జన సమూహాన్నే కులం అని పిలిచినది ఎంఎన్ శ్రీనివాస్. కులం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు పోర్చుగీస్ వారు. క్యాస్ట్ అనే ఆంగ్ల పదం కాస్టా అనబడే స్పానిష్ పదం నుండి ఉద్భవించినది అని తెలిపినది హెచ్ కేట్కర్. కాస్టా అనగా వంశానుక్రమం. కాస్ట్ అనబడే ఆంగ్ల పదానికి గల లాటిన్ మూలం కాస్టస్. కాస్టస్ అనే లాటిన్ పదానికి గల అర్థం స్వచ్ఛత. కులాన్ని సంవృత సమూహంగా పేర్కొన్నది మదన్ అండ్ మజుందార్. భారతదేశంలో కనబడే ప్రధాన సామాజిక స్థరీకరణ రూపం కులం. కులం అనున్నది ప్రాథమిక సామాజిక సంస్థ. సామాజిక స్థరీకరణ ప్రధాన రూపం వారసత్వ సంక్రమణాన్ని కలిగి ఉండటం. సామాజిక గతిశీలత అనే పదాన్ని ప్రవేశపెట్టినది సోర్కిన్. భారతదేశంలో సామాజిక గతిశీలతకు గల ప్రధాన ఆటంకం గురించి గుర్తించండి. కుల వ్యవస్థ. వ్యక్తి యొక్క హోదా మరియు అంతస్తులో వచ్చేటటువంటి మార్పుని సామాజిక గతిశీలత అంటారు. భారతదేశంలో వ్యక్తి యొక్క హోదా కింది వానిలో దేనిపై అధికంగా ఆధారపడి ఉంది? కులం. కులం అనున్నది ఆపాదించిన అంతస్తు, క్రమశ్రేణి విభజన రూపం, సాంప్రదాయ విభజన రూపం. వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి కష్టపడి గ్రూప్ 1 ఆఫీసర్గా మారడం అనేది విషమస్తరీయ గతిశీలత, నిలువు గతిశీలత. హిస్టరీస్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రచించినది కేట్కర్. భారతీయ సమాజంలో ఒక వ్యక్తి కులం ద్వారా వచ్చిన హోదా, ఆపాదించిన అంతస్తు మరియు హోదా. డిపెండెంట్ క్యాస్ట్ అనగా మరొక కులాన్ని జీవనోపాధి కోసం ఆశ్రయించే కులం. ఆధిపత్య కులం అనగా ఒక ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపెట్టేది. ఒక ప్రాంతంలో ఆర్థికంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది. ఒక ప్రాంతంలో రాజకీయంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది. ఒక ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను తన చెప్పు చేతిలో ఉంచుకునేది. అన్నీ కూడా కరెక్టే. ఆధిపత్య కులం అనే భావనని మొదటగా తెలిపినది ఎంఎన్ శ్రీనివాస్. ఈ కింది వాళ్ళలో ఆశ్రిత కులాన్ని గుర్తించినది బుడబుక్కలలు. ఏకరూపకత కలిగిన సముదాయాన్ని కులం అంటారు అని తెలిపినది రిజ్లే. కింది వాళ్ళలో కులం యొక్క లక్షణం కానిది బహిర్వివాహ నియమాన్ని పాటిస్తుంది. కులం అనున్నది సమాజం నందు గల క్రమశ్రేణి విభజన అనగా వివిధ కులాల మధ్య గల హోదాలు మరియు అంతస్తుల మధ్య గల తేడాలని క్రమశ్రేణి విభజన అంటారు. కులం ఎందుకని తీసివేయలేనిది, మార్చివేయలేనిది మరియు పంపిణీ చేయలేనిదిగా దృఢంగా కొనసాగుతున్నది. వారసత్వ లక్షణంతో వస్తుంది కాబట్టి, అంతర్వివాహాన్ని పాటిస్తున్నాం కాబట్టి, కులపరమైన ప్రత్యేక సంస్కృతులు కాబట్టి, ప్రతి కులం తనకంటూ ఒక గర్వాన్ని కలిగి ఉంది కాబట్టి. కులం తన కుల సభ్యులను ఏ రకమైన సామాజిక నియంత్రణకు గురిచేస్తుంది? అనియత సామాజిక నియంత్రణ. కింది వాళ్ళ కులం యొక్క ప్రకార్యం కానిది సామాజిక స్థరీకరణ. కింది వాళ్ళ కులం యొక్క వికార్యం కానిదేది శ్రమ విభజన. పరువు హత్యలు ఏ రాష్ట్రం నుండి సంభవిస్తున్నది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థలు కాప్ పంచాయతీలు. కులాలు మరియు రాజకీయాలకు మధ్య గల సంబంధాలపై క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది రజనీష్ కోటార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.